టైం 6 అవుతుంది, ఆల్మోస్ట్ 5:45 అవుతుంది. ఈరోజు యాక్చువల్లీ చాలా సన్నీగా ఉంది, పార్క్కి వెళ్ళాలని ఉంది. యాక్చువల్ ప్లాన్ అయితే నాది అదే ఉండే, వచ్చి తిని పార్క్కి వెళ్దామని. బట్ ఇట్స్ ఆల్మోస్ట్ 6:45 అవుతుంది. 5:43 అయింది. సో ఇంకొక హాఫ్ అన్ అవర్ చూసి మూడుంటే పార్క్కి వెళ్దాం, లేదంటే మళ్ళీ పడుకుందాం. ఫైనల్లీ పార్క్కి వెళ్దాం డిసైడ్ అయినా. ఎందుకో చెప్తా, ఐ హ్యావ్ ప్రాపర్ రీజన్ ఫర్ దట్. సో మంచి బద్ధకంగా ఉంది, తిన్నా ఫుల్గా ఉంది పొట్ట. ఇంట్లో పడుకుంటే అయిపోయేది కదా, లైట్గా కూర్చొని పాత వీడియోస్ ఏవి ఉన్నాయి, సాటర్డే సండే వీడియోస్ ఏవి ఉన్నాయి ఎడిట్ చేసుకుందాం అనుకున్నా. ఎందుకో డౌట్ వచ్చి రేపు వెదర్ ఎట్లా ఉందో చూద్దాం. ఈరోజు సన్నీ ఉంది, 91 92 ఫారెన్ హీట్ చూసిన, అంటే అరౌండ్ 30-31 అట్లా వస్తుంది సెల్సియస్లో. సో ఓకే, రేపు కూడా ఇంతే సన్నీగా ఉంటుందేమో చూద్దామని జస్ట్ అట్లా వెదర్ యాప్ ఓపెన్ చేసి చూసిన. రేపు ఇట్స్ ఫ్రికింగ్ థండర్ స్ట్రోమ్ అంట. ఫ్రైడే వరకు చల్లగా ఉంది, సాటర్డే సండే మండే. సాటర్డే కొంచెం రికవరీ మూడ్, మరీ వేడిగా లేదు మరీ చల్లగా లేదు. సండే అండ్ మండే సన్నీ ఉంది. ఈరోజు ట్యూస్డే సన్నీగా ఉంది, కొంచెం ఎక్స్ట్రీమ్ సన్నీ ఉంది, కొంచెం వేడిగా ఉంది ఈరోజు. కట్ చేస్తే రేపు మళ్ళీ థండర్ స్ట్రోమ్, అండ్ ఈ వీక్ మళ్ళీ మొత్తం వర్షాలు చూపిస్తుంది. న్యూయార్క్లో వెదర్ ప్రెడిక్ట్ చేయడం అన్నది ఇట్స్ లైక్ బెంగళూరు వెదర్ అనమాట. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే స్టిల్ స్కిప్ చేద్దాం ఈరోజు పార్క్కి వెళ్ళడం. బట్ ఏంటంటే చెరీస్ ఉంటే ఫ్రిడ్జ్లో తిందాం తీసుకుందాం అని చెప్పి ఫ్రిడ్జ్ దగ్గరికి పోయి చూస్తే ఎప్పుడో తెచ్చి పడేసిన ఫ్రిడ్జ్లో. అట్లా కాఫీస్ అనేది తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాను అనమాట, ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు తాగొచ్చులే అన్నట్టు. సో కాఫీ కనిపించింది, ఓకే ఫైన్ కాఫీ ఉంది కదా అని చెప్పి తీసుకుని స్లోగా తాక్కుంటూ కొంచెం కెఫెన్ బూస్ట్ తీసుకుని అట్లా బయటకు వస్తున్నాం, పార్క్కి వెళ్దాం. అండ్ ఎట్లా ఇంట్లో కూర్చొని ఎడిట్ చేసుకునే వీడియో ఏదో పార్క్కే పోయి కూర్చొని చేసుకుందాం, కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉన్నట్టు కూడా ఉంటుంది అన్నట్టు వెళ్తున్నాం. ఇల్లు బాగుంటుంది, చుట్టూ మొత్తం చెట్లన్నీ పెట్టుకుని ఆ ఇల్లు. మా ఇంటి దగ్గర పార్క్లో ఎప్పుడు పోలీస్ ఉండడం చూడలే, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం పోలీస్ జీప్ పార్క్ లోపల చూడడం నేను 1.5 ఇయర్లో. సో వీడి పేరు స్కాచ్ అంట, బాగుంది ఇంట్రెస్టింగ్గా. ఐ థింక్ సెయింట్ బెర్నార్డ్ అండ్ జర్మన్ షెపర్డ్ క్రాస్ అనుకుంటా. ఇట్స్ సో క్యూట్, పట్టించుకోకుండా వెళ్ళిపోయిందండి. సో పార్క్లో ఈ చెట్టు కింద ఇట్స్ మై ఫేవరెట్ స్పాట్ అనమాట. పక్క నుంచి ఈ చెట్టు వ్యూ బాగుంటుంది, అండ్ ఇది కొంచెం టాప్ పైన ఉంటుంది పార్క్ అంతట్లో, అండ్ లేక్ వ్యూ అంతా బాగుంటుంది. బట్ నౌ ఇట్ ఈస్ ఆక్యుపైడ్. బట్ కూర్చోవచ్చు కానీ ప్రైవసీ ఉండదు, దట్స్ ద ప్రాబ్లం. మనం తెల్లవాళ్ళం కాదు కాబట్టి ఇట్లా ఎండలో కూర్చోవడం నాకు అంత నచ్చదు. వాళ్ళు ఎందుకంటే కొంచెం ట్యాన్ అవ్వడానికి దాన్ని కూర్చుంటారు. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ 7 అవుతుంది కాబట్టి ఇట్స్ నాట్ దట్ బ్యాడ్. కొంచెం అంత వేడిగా ఏం లేదు, స్టిల్ చెమటలు పడుతున్నాయి కానీ అంత వేడిగా ఏం లేదు. సో మెయిన్ ఏంటంటే కొంచెం ఇక్కడికి వచ్చినాక కొంచెం డీటాన్ అయ్యి ఈ హ్యాండ్స్లో డ్యూయల్ షేడ్ ఉంటుంది కదా, లైక్ డ్యూయల్ షేడ్ మొత్తం పోయి కొంచెం చెయ్యి అంతా ఒక సింగిల్ షేడ్లోకి వచ్చింది కలరు. సో మళ్ళీ ఎండలో గట్ట తిరగడం ఎందుకు, దట్టు నా సన్ స్క్రీన్ అయిపోయింది, ఇప్పుడు రాసుకోవడానికి ఏం లేదు. సో అండ్ ఈవినింగ్ అంత యూవీ ఇండెక్స్ ఉండకపోవచ్చు, సో అందుకే ఇంకా ఎండలో వచ్చి కూర్చున్నా. బేసిక్గా బయటికి వెళ్ళినప్పుడు కూడా కొంచెం సన్ స్క్రీన్ ఇవన్నీ కొంచెం వాడతాను అనమాట. వాడేది అవే, సన్ స్క్రీన్ వాడతా అండ్ మాయిశ్చరైజర్ వాడతా, ఫేస్కి ఒక డిఫరెంట్ సన్ స్క్రీన్ వాడతా, ఫేస్ వాష్ వాడతా. హెయిర్కి అయితే లివ్ ఆన్ కండిషనర్ ఏదో ఉంటుంది కదా, లివ్ ఇన్ కండిషనర్ ఏదో లైక్ లివ్ ఆన్ కండిషనర్ అనుకుంటా. హెడ్ బాత్ చేసినాక అది వాడతా, ఆయిల్ పెట్టను, కోంబు పెట్టను, పెరుగుతుంది పెరగని. ప్రస్తుతం అది బాగానే ఉంది. ఇక్కడ కూడా వ్యూ నా స్పాట్ అట్ సైడ్ కబ్జా అయిపోయింది, కానీ నో ఐ సాట్ ఇన్ డిఫరెంట్ ప్లేస్. సో ఇది కూడా కొండకి ఇటు సైడే కొంచెం బాగానే ఉంది. సో ఇక్కడ నుంచి కూడా వ్యూ ఇట్స్ నాట్ దట్ బ్యాడ్, బాగానే ఉంది. సో ఇక్కడ నుంచి ఇది వ్యూ.
స్పీకర్ తెచ్చుకోవాల్సింది, నేను మంచిగా స్పీకర్ తెచ్చుకుంటే మంచిగా సాంగ్స్ పెట్టుకుని కూర్చునేది. నేను ఒక బుక్ రాస్తా అని చెప్తా కదా, లైక్ నా థాట్స్ ఏమైనా ఉన్నా, లైక్ నేను ఎట్లా ఫీల్ అవుతున్నాను ఏందో అన్నది, ఆ బుక్ కూడా తెచ్చుకున్నప్పుడు ఇది అనమాట బుక్. సో యా, కొన్ని ఉన్నాయి లైక్ ఇన్స్టాక్స్ కెమెరాలో తీసిన ఫొటోస్ కూడా ఉన్నాయి, లైక్ ఆ మూమెంట్స్. సో అవి కూడా రాసి పెట్టుకోవాలి. అవి తీసుకుని పెడతా, దాని గురించి రాయాలనుకున్న విషయం అంతా రాసుకుంటా. అని చాలా రోజులు అవుతుంది అది రాసి. సో అది కూడా తీసుకొచ్చిన. ఇప్పుడు నేను చాలా రోజుల నుంచి పెండింగ్ ఉండి రాయాలనుకుంటున్న టాపిక్ లైక్ అబౌట్ దిస్ పిక్చర్. సో అదేంటంటే లాస్ట్ టైం బీచ్కి వెళ్ళిన ఒకటి, ఆ బీచ్లో శాండ్ పైన ఏదో రాసిన, వెనక సన్సెట్ అవుతుంది. ఇట్స్ టూ గుడ్ యాక్చువల్లీ అప్పుడు బీచ్ ఆ సన్సెట్కి. సో ఐ ఫెల్ట్ సంథింగ్ ఓవర్ దేర్. సో అది మళ్ళీ రాద్దాం అనుకున్నా. ఆ స్పాట్లో దట్ ఐ రియలైజ్ దట్ ఐఎమ్ స్టిల్ క్యారింగ్ దట్ ఓల్డ్ బ్యాగేజెస్ అని. సో ఐ నీడ్ టు ఓవర్కమ్ దోస్. అంతే, దాని గురించి రాసుకుందాం అనుకున్నా. లైక్ ఇట్స్ ఎ రిమైండర్, లైక్ దిస్ ఇస్ లైక్ డిజిటల్ రిమైండర్ అండ్ అది వచ్చి పర్సనల్ రిమైండర్. ఇక్కడ అన్నీ షేర్ చేయలేను కదా, అక్కడ కొంచెం డీటెయిల్గా రాసుకుంటా. సో దట్స్ ద పాయింట్. ఐ హోప్ ఈ వీడియోలో కొంచెం వాయిస్ కూడా బెటర్ ఉంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం డీజే మైక్ పెట్టుకొచ్చిన. సో ఐ హోప్ వాయిస్ కొంచెం బెటర్ ఉంటుంది అనుకుంటున్నా. యా, సో డన్ విత్ మై రైటింగ్స్. పెద్దగా ఉండదు, ఇట్స్ టూ పర్సనల్ స్టఫ్ అంతే. ఐ హోప్ కాదు, ఐ డోంట్ వాంట్ టు షో యూ దిస్, బట్ మేబీ సమ్ టైమ్ ఏమన్నా కొంచెం చూపించగలిగేది ఏమన్నా ఉంటే మేబీ నెక్స్ట్ టైం. యా, ఐ కెన్ షో యూ దిస్ వన్, లైక్ దిస్ పార్ట్ ఎస్పెషలీ. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై సోనియర్స్ ఫ్రమ్ న్యూయార్క్. ఇది నేను తరుణ్ ఛార్జింగ్ బుల్కి వెళ్ళినప్పుడు వీ గాట్ దిస్ పార్ట్. దిస్ పేపర్ మీద అట్లా మా ఫొటోస్ వచ్చింది. దట్స్ ఎస్, అదొక మంచి సోనియర్ నాకు. న్యూయార్క్ వచ్చిన కొత్తలో లైక్ 2025 ఐ థింక్ మార్చ్ ఫెబ్రవరి మార్చ్, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్గా గుర్తులేదు. అండ్ ఇది హ్యారీ పాటర్ బుక్. ఇది నాకు నా ఫ్రెండ్ లైక్ డిఎస్టీ అని చెప్పి నా ఫ్రెండ్ ఉంటాడు, వాడు ఇచ్చాడు యూఎస్ వచ్చే ముందు. ఇట్లా యూజ్ అవుతుంది నాకు. ఐ రియలీ లైక్ దిస్ బుక్. ఐ థింక్ మినిసోలో కొన్నాడు. ఇండియాలో అరౌండ్ 600-700 అప్పట్లో, లైక్ 2 years బ్యాక్, 1 year బ్యాక్. డీటెయిలింగ్ బాగుంటుంది. సో యా, వీడియో ఎడిట్ చేసుకుందామని వచ్చి కూర్చుని చాలాసేపు పర్సనల్ స్టఫ్ అంతా రాసుకుంటూ కూర్చుంటున్నా. ఆల్మోస్ట్ 1 hour నుంచి ఇదే పనిలో ఉన్నా. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 7:40. పాత వీడియోని ఎడిట్ చేయలేదు ఇంకా. ఇప్పుడు చూడాలి ఇప్పుడు తీసిన వీడియో ఎప్పటికి ఎడిట్ చేస్తాను. అండ్ ఈ వీడియో వచ్చి మండే ట్యూస్డే వీడియో అనమాట. యా, పాతది సాటర్డే సండే వీడియో. సాటర్డే అయితే లిటరలీ ఐ వాజ్ సో ఎఫ్డ్ అప్. నన్ను చూస్తేనే అర్థమవుతుంది, లైక్ పీపుల్ కెన్ ఈజీలీ రికగ్నైజ్ లైక్ నేను ఏదో చేసి ఉంటాను. యా, బట్ ఇట్స్ పార్ట్ ఆఫ్ మై జర్నీ అండ్ పార్ట్ ఆఫ్ మై మెమరీస్ ఇన్ న్యూయార్క్ అంతే. I don't know how long I'm going to stay with these people and I don't know how long I'm going to stay in New York. So why not? చేసిన అన్ని రికార్డ్ చేసి పెట్టుకుంటే అది గుడ్ ఆర్ బ్యాడ్, లైక్ ఇట్స్ లైక్ మెమరీ అంతే. అట్లాంటి మెమరీస్ మనం చాలానే క్యారీ చేస్తున్నాం. సో ఇది పెద్ద విషయం కాదు నాకు దాంతో పోలిస్తే. ఐమ్ కైండ్ ఆఫ్ డిస్ట్రాక్టెడ్ విత్ టూ మెనీ అదర్ షీట్స్ లైఫ్లో. ఇట్స్ నాట్ డిస్ట్రాక్షన్ ఆర్ సంథింగ్, ఇట్స్ డిస్టర్బింగ్. లైక్ నేను వెళ్ళే దారిని అది కొంచెం ఇట్స్ డీవేటింగ్ అండ్ వాటి గురించి ఎక్కువ ఆలోచించాల్సి వస్తుంది, వాటి గురించి ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. సమ్ టైమ్ ఇట్స్ సో ఇరిటేటింగ్. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ దానికి కొంతమంది వేరే వాళ్ళు అట్లా కారణాలు ఉన్నా కూడా, బట్ స్టిల్ ఎండ్ ఆఫ్ ది డే ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు డీల్ విత్. సో ఐ డోంట్ రిమెంబర్, లైక్ సమ్వేర్ ఐ read this quote, like people will leave us like when they finish their part in our lives. Like they finish their part in our lives and they're going to leave and we can't even meet them again, even though we are living in the same city or something like that. I think that's the quote, I think. Yeah. And we are not the main character of those people. Even though they say we are so important, but we are still not the main character. We are so important for them, anukodam, it's our foolishness. That's it. That's what I realized in my past 26 years.
It happened multiple times, couple of times, and same shit happened again and again. And I'm done with the shits right now. Right now I became like so isolated, like I can't explain that. I can't interact with new people, and if new people trying to interact with me, or if like some new person trying to make contact with me or something like that, I'm kind of avoiding those people. If they talk with me or spend time with me for few minutes or few seconds, they will feel like I'm not at all interested in entertaining them or entertained by them. So a lot of shit happening around. I need to change that attitude. Like, yeah, but I want to change those shits, but the thing is that somehow or somewhere inside still I feel that same shit is going to happen again and again. Like, if something happened once, that may be a mistake. If something happened, if the same thing happened twice, it might be my mistake, and I'm not ready to make the third mistake. Maybe not everyone is same, but that's what people told me second time as well, and I'm not at all into that again. So yeah, I need someone to share, and I need someone to trust, so that I can share my personal shit with them. Yeah, because of those past traumas or past shits, whatever happened in my life, I completely stopped trusting people around me. And if they feel, or if videos like my brothers and all, they feel that I'm sharing too much information, trust me, there are 100 times more worse or something bigger shits happening in life, and it doesn't even open my mouth to speak those shits with third person, not even second person, because I can't trust someone with those again. సో మెయిన్ థింగ్ ఏంటంటే లైఫ్లో ఇంట్రెస్టింగ్ ఏం జరగట్లేదు అంటే జరుగుతున్నా కూడా నేను ఇంట్రెస్టింగ్ ఏం బిహేవ్ చేయట్లేదు. ఐఎమ్ నాట్ అట్ ఆల్ ట్రైంగ్ టు మేక్ న్యూ ఫ్రెండ్స్, ఐఎమ్ నాట్ అట్ ఆల్ పుటింగ్ ఇంట్రెస్ట్ ఇఫ్ సమ్మన్ ఈస్ ట్రైంగ్ టు మేక్ ఫ్రెండ్స్ విత్ మీ. దట్స్ ద మెయిన్ ఇష్యూ బికాస్ ఆఫ్ ఆల్ ద ట్రస్ట్ ఇష్యూస్. యా, సో మెయిన్ థింగ్ ఏంటంటే చాలా బోర్ కొడుతుంది కదా, నేను ఏమైనా చేయొచ్చు కదా అంటే దట్స్ ది ఇష్యూ. వెళ్తున్నా, పని చేస్తున్నా, వస్తున్నా, తింటున్నా, పడుకుంటున్నా, ఆ మూడ్ అది రావట్లేదు. ఐ నీడ్ టు డూ సంథింగ్. లైక్ ఈ రోజులా పుష్ చేసుకోవాలంటే రోజు ఒక రోజు 2 రోజులు అంటే ఏదో పుష్ చేయగలదని, కానీ రోజు అట్లా ఎనర్జెటిక్గా లైక్ యాక్టివ్గా పుష్ చేసుకోవాలంటే ఇట్స్ నాట్ గోనా హ్యాపెన్. అండ్ ఐ వాంట్ టు ట్రావెల్, లైక్ వేరే స్టేట్ ఎటన్నా పోయి ట్రావెల్ చేయాలని ఉంది. ద థింగ్ ఈజ్ దట్ టైం ఉండట్లేదు, ట్రావెల్ చేసేంత టైం ఉండట్లేదు. దట్స్ ద మెయిన్ థింగ్. ఓన్లీ న్యూయార్క్లో తిరగలుగుతున్నాను తప్ప ఈ టైంతో ట్రావెలింగ్ చేసేంత టైం ఉండట్లేదు నాకు. I need a break, like 1 week or 5 days or 3 days at least, so that I can travel. Present వచ్చి I'm working for all 7 days, అండ్ ఈవినింగ్స్ అన్న వాళ్ళ ఇంటికి అట్లా వెళ్తూ ఉంటా, సండేస్ చర్చికి వెళ్తుంటా. ఎట్లా అంటే గ్యాపే పెట్టుకుంటే ఐఎమ్ గెటింగ్ టూ డిప్రెస్డ్. దట్స్ ద మెయిన్ రీజన్. లైక్ గ్యాపే పెట్టుకోకుండా తిరుగుతున్నా, అండ్ బాడీని కంప్లీట్ స్ట్రెయిన్ చేస్తున్నా. ఇంత తిరిగినా కూడా స్లీప్ స్కోర్ ఏమైనా ఇంక్రీజ్ అవుతుందంటే స్లీప్ పెరగట్లేదు. ఐ డోంట్ నో వై. ఆ టైర్డ్నెస్ అది ఉంటుంది కానీ, బట్ స్లీప్ సమ్హౌ ఐఎమ్ నాట్ గెటింగ్ దట్ గుడ్. ఓకే, ఈరోజు ఒక మంచి ప్రాపర్ గుడ్ స్లీప్ ఉందన్న ఫీలింగ్ రావట్లేదు మార్నింగ్కి. ఇన్ఫ్యాక్ట్ మార్నింగ్ ఐఎమ్ ఫీలింగ్ మోర్ లో దెన్ ఫీలింగ్ మోర్ ఎనర్జెటిక్. మళ్ళీ ఓన్లీ ఐ నీడ్ టు గెట్ సమ్ కాఫీ షాట్స్ టు బూస్ట్ అప్ టు వేక్ అప్ మై బ్రెయిన్ అండ్ ఆల్. యా, దట్స్ వాట్ హ్యాపెనింగ్. యా, టైం ఆల్మోస్ట్ 8 అవుతుంది, అండ్ సన్సెట్ అరౌండ్ 8:30 ఉన్నట్టుంది ఈరోజు. చూద్దాం ఏమవుతుందో. ఒకటి వస్తే ఐ హ్యావ్ టు ఫోకస్ ఆన్ మై ఫుల్ టైమ్. సో ఒకటి రావాలి వితౌట్ ఎనీ ఇష్యూస్. అదొక మెయిన్ థింగ్ ఉంది ప్రజెంట్. అండ్ అది వచ్చేలోపు కొత్త పంటలు వచ్చి ఏం పడకుండా ఉంటే దట్స్ వాట్ ఐ హోప్ ఫర్ ప్రజెంట్. ఐ కాంట్ థింక్ ఆన్ దీస్ టూ థింగ్స్ అట్ సేమ్ టైమ్. యాజ్ ఆఫ్ May 19, 2026, this is what I feel. They're all happily moved on with all the baggage and all the shits what they did in my life, and they're all happily moved on. They're not at all feeling any guilt for what they did. Those small actions can make huge impact on some other's life. This puppy na munde aadutundi. It's too cute. వాళ్ళు బాగున్నారు, ఆడున్నాడు.
కాలింగ్, బట్ అది దూరంగా పోతుంది, నాకు రావట్లేదు. ఐ థింక్ ఇట్స్ మినీ పమేరియన్ ఆర్ పాకెట్ పమేరియన్ సంథింగ్. చాలా క్యూట్గా ఉంటుంది, చాలా చిన్నగా ఇంతే ఉంది. దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్. ఎంత మాట్లాడాను కానీ ఇవన్నీ వ్లాగ్లో పెడతానో లేదా ఉంచుతానో లేదో నాకే తెలియదు. సో ఐఎమ్ నాట్ షూర్, అందుకే మాట్లాడుతున్నా. కెమెరా అది అట్లా రికార్డ్ అవుతుంది, నేను కూర్చొని రిలాక్స్ అయితే మాట్లాడితే కాఫీ దాక్కు. I agree, like everything is temporary, but when it comes to people and feelings, I don't want temporary things. Yeah, materialistic things, I feel like everything is temporary. ఒకటే పోతే ఇంకోటి కొనుక్కోవచ్చు, లేదా ఇంకొకటి కాకపోతే ఇంకోటి అప్గ్రేడ్ చేసుకోవచ్చు, పాతది బోర్ కొడితే కొత్తది అప్గ్రేడ్ చేసుకోవచ్చు. బట్ విత్ పీపుల్ అండ్ ఫీలింగ్స్, దట్స్ నెవర్ గోనా హ్యాపెన్. ఈవినింగ్ ఇంటికి వెళ్తే పిజ్జా తెచ్చుకుందాం అనుకున్నా, కానీ ఇందాక వస్తున్నప్పుడు సంహవ్ అప్పుడు ఈ కాఫీ తాగాక నో ఐఎమ్ నాట్ ఫీలింగ్ హ్యాపీ. దరిద్రం ఏంటంటే మళ్ళీ అర్ధరాత్రిలో 1 గంటకి 12కి మెలికొస్తుంది. ఎందుకంటే లైక్ 4 o'clockకే తిన్నా సమ్ స్క్రాంబుల్డ్ ఎగ్స్ అండ్ చెరీస్ ఏవో తిన్నా. సో ఇప్పుడు కాఫీ ఆకలేదు, ఇంటికి వెళ్తే నిద్ర వస్తుంది. కనపట్లేదు కానీ టైం ఆల్మోస్ట్ 8 అయింది, 8 దాటుతున్నట్టుంది. 8:05. నేను మళ్ళీ మార్నింగ్ 6కి అట్లా వర్క్లో ఉండాలంటే హ్యావ్ టు స్టార్ట్ అట్ 5. నా బస్ 5:15కి ఎప్పుడో ఉంటుంది. సో ఇంటికి వెళ్తే పడుకోగానే మనకి స్లీప్ రాదుగా. ఇంటికి వెళ్ళి హ్యావ్ టు టేక్ షవర్, ఇవన్నీ అయ్యి మనం దొల్లి పడుకునేసరికి ఇట్స్ గోనా బి లైక్ 11 or 12. యూ కెన్ ఇమాజిన్ లైక్ ఎంతసేపు పడుకుంటాను. Somehow I'm used to this cycle, like 3 hours sleep, 5 hours sleep. Some days it's like 18 hours sleep, 17 hours sleep. Sometimes it's only like 1.5 hours sleep or 2 hours nap, 1 hour nap. I'm used to this cycle, like a proper cycle అయితే లేదు. సమ్మర్స్ వచ్చిందంటే న్యూయార్క్ ఇట్స్ గోనా బి లుక్ హాట్, నాట్ ఫీల్ హాట్, లుక్ హాట్. If you know, like what I'm talking about. Maybe all over US it's going to be like hot. Not on the temperature scale, looks wise. Especially when you go to parks and beaches like this. But we can't do anything. Now the time is almost 9:30. చాలాసేపు రిలాక్స్ అయిన తర్వాత నో ఐఎమ్ గోయింగ్ హోమ్. ఫనీ పార్ట్ ఈస్, నేను కూర్చున్న చెట్టు దగ్గర ఐ ఫైండ్ దిస్ గై. కెన్ యు గైస్ సీ దిస్? అట్లా వదిలేద్దాం అంటే నైట్ టైం ఇక్కడ పార్క్లో రకూన్స్, క్యాట్స్ ఏవో ఒకటి తిరుగుతూ ఉంటాయి. సో మళ్ళీ ఏదో ఒకటి పట్టుకుంటుంది అని చెప్పి ఐఎమ్ క్యారింగ్ దిస్. దీనికి ఏం పెట్టాలో తెలియదు, అసలు ఇది ఏం బోర్డో కూడా తెలియదు నాకు, బట్ తీసుకుని పోతున్నా. చూడాలి దీన్ని ఏం చేయాలో. ప్రజెంట్ అయితే ఇక్కడ వదలడం కన్నా ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నా. మన దగ్గర పెట్టనికి కేజ్ గట్ట ఏం లేదు, కానీ ఫర్ నౌ ఏదో ఒక కార్డ్బోర్డ్లో పెట్టి రేపు అమెజాన్లో ఏమన్నా ఫుడ్ ఆర్డర్ పెడితే దీనికి కొన్ని రోజులు బతుకుద్ది. కొంచెం వింగ్స్ అవి వచ్చినాక అది వెళ్ళిపోయింది బయటికి. అప్పుడు దాకా బతికించడానికి ట్రై చేద్దాం. ఎట్లనో బయట ఉన్న ఏదో ఒకటి పట్టుకుని తింటాయి. చాలాసేపు చూసినా యాక్చువల్లీ, నేను ఎప్పుడో చూసినా కానీ వేరే బర్డ్స్ ఏమన్నా దగ్గర తిరుగుతాయేమో చూసినా కానీ దీని దగ్గరికి కూడా ఏమీ రావట్లేదు. సో అందుకే ఇంటికి తీసుకెళ్తున్నా. ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేసిన. సో ఇప్పుడు తినే మూడేం లేదు యాక్చువల్లీ, ఇన్ ద సెన్స్ ఆకలి వేయట్లేదు. యాక్చువల్గా పిజ్జా తెచ్చుకొని పోదాం అనుకున్నా కానీ ఆకలి వేయట్లేదు. సో ఇంటికి పోతున్నా. ఏదైనా కార్డ్బోర్డ్ బాక్స్ ఉంటే దీనికి కొంచెం సెటప్ పెట్టి బాగా కూర్చుంటుంది, ఏం చేయొచ్చు మంచిగా. కార్డ్బోర్డ్ బాక్స్ ఏదో ఒకటి పెట్టి, ప్రజెంట్ ఇంట్లో నట్స్ ఏమైనా ఉంటే లైక్ ఆ గ్రెయిన్స్ ఏమైనా ఉంటే కొంచెం వేస్తా. తింటాదేమో చూడాలి, మ్యాక్స్ తినదేమో అనుకుంటున్నా. ఇంకా ఇది మదర్ ఫీడ్ చేస్తుంటుంది కదా వీటికి, ఇంత చిన్న వాటికి. సో ఇన్కేస్ ఏం తినకపోతే రేపు అదే నైట్కి చూసి ఇప్పుడు రేపు ఏమైనా ఆర్డర్ చేసి హ్యాండ్ ఫీడ్ ట్రై చేస్తాను. మనకి ఇట్లాంటి వాటిలో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉందిలే. సో హ్యాండ్ ఫీడింగ్ ట్రై చేస్తారు రేపు పొద్దునకి.
రేపు ఈవినింగ్ వరకు ఏం తినకపోతే ఫాస్టింగ్ ఉంటుంది, ఏం కాదులే. యా ఆల్మోస్ట్ ఇల్లు వచ్చింది. సో పోయి దీన్ని సెట్ చేసి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి జల్దీ పడుకోవాలి. పడుకోవడానికి ట్రై చేయాలి తొందరగా. ఓకే బాయ్.